ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. నేను మీ వాణి. నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్, మీ హెయిర్ ఇంత లాంగ్గా ఉండడానికి కారణం ఏంటి, ఇంత బ్లాక్గా ఉండడానికి కారణం ఏంటి, ప్లీజ్ మాకు చెప్పరా, మా హెయిర్ చాలా ఊడిపోతుంది అని నన్ను చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరి కోసం అయితే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు యూజ్ అవుతుంది. సో హెయిర్ డాండ్రఫ్ ఉన్నా కానీ, స్పిటిల్స్ ఉన్నా కానీ, గ్రే హెయిర్ ఉన్నా, రఫ్గా ఉన్నా కానీ వీటన్నిటికీ అయితే యూజ్ అవుతుంది నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్గా అయితే నేను మందారాకు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను యాక్చువల్లీ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను. మనకి ఇక్కడ సిటీలో అయితే దొరకదు. నాకు ఇంటి దగ్గర నుంచి అమ్మ పంపిస్తుంది. ఇంటి దగ్గర నుంచి ఎవరు వచ్చినా కానీ నా కోసం మాత్రం కంపల్సరిగా గోరింటాకు, మందారాకు, కరివేపాకు మాత్రం కంపల్సరిగా అమ్మ నా కోసం పంపిస్తుంది అనమాట. సో ఇది నేను దాచిపెట్టుకొని తలస్నానం అప్పుడల్లా చేసుకుంటాను. కొద్దిగా అయితే నేను మందారాకు తీసుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు అయితే తీసుకున్నాను, చిన్న ఆనియన్ అయితే తీసుకున్నాను. మా పాప గురించి కాబట్టి నేను ఇంత హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు మాత్రం ముందుగానే నానబెట్టేసుకున్నాను. సో ఇవన్నీ కలిపి ఇందులో వేసుకోవాలి. నేను వాడే ఆయిల్ కూడా ఇదే ఫ్రెండ్స్, అలోవీరా, పారాషూట్ అలోవీరా అనమాట. 2 స్పూన్ల అలోవీరా ఆయిల్ కూడా వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా వాటర్ కూడా అవసరం లేదు. ఎందుకు అంటే మనం నానబెట్టిన మెంతులతోనే ఉన్న వాటర్తో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మనం మిక్సీ పట్టేసుకోవాలి. మెత్తగా వచ్చేలాగా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. నా హెయిర్ పైన నేను ఏ విధంగా చేస్తానో అదే మాదిరిగా మా పాప హెయిర్ పైన చూపిస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ మా పాపకి జూలై మంత్ వరకు కూడా బాయ్ కట్ ఉండే. సో తర్వాత నుంచి మా పాప లాంగ్ హెయిర్ కావాలంటుంది అనేసి నేను 3-4 మంత్స్ నుంచి హెయిర్ పెంచుతున్నాను. సో ఈ విధంగా అయితే మా పాప హెయిర్ గ్రోత్ అయితే ఈ విధంగా అవుతుంది. సో ఫస్ట్ అయితే మనం కోమింగ్ చేసేటప్పుడు పెద్ద పళ్ళు ఉన్న కోమ్తోటి ఈ విధంగా అయితే కోమింగ్ చేసుకోవాలి. తర్వాత చిన్న కోమ్ తీసుకొని ఈ విధంగా చేసుకోవడం వల్ల కూడా చాలా యూజ్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే హెయిర్ అనేది ఊడిపోదు. స్టార్టింగే చిన్న పళ్ళతో కోమింగ్ చేసుకోవడం వల్ల పెద్ద పళ్ళతో కోమింగ్ చేయడం వల్ల హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత చిన్న టీత్ తోటి ఈ విధంగా కోమింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి హెయిర్ ఊడిపోకుండా ఉంటుంది, మనకి ఎక్కువ పెయిన్ లేకుండా కూడా ఉంటుంది అనమాట. సో నేను ఇది అప్లై చేయడానికి మందారాకు నేను మా పాపకి ఈ విధంగా పార్టెన్స్ అయితే తీస్తున్నాను. ఈ విధంగా తీసి చేయడం వల్ల చిన్న పాప కదా, సో సింపుల్గా అయిపోతుంది. తనకి ఎక్కువగా పెయిన్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఎప్పుడు గోరింటాకు కానీ, ఈ విధంగా మందారాకు కానీ, పెరుగు కానీ ఏమైనా అప్లై చేసుకోవాలనుకునే టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం కోమింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో తర్వాత నుంచి మనం ఈ విధంగా టెయిల్ కోమ్ తీసుకొని చిన్నగా ఇలా రూట్స్ తీసుకొని రూట్స్కి అప్లై చేసుకుంటూ హెయిర్ అంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. 2 ఫింగర్స్ మధ్యలో నుంచి ఇలా హెయిర్ అంతా తీసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల స్పిటిల్స్ ఏమైనా ఉన్నా కానీ, హెయిర్ రఫ్గా ఉన్నా కానీ ఇంకా స్కాల్ప్ వరకు చేరుతుంది అనమాట. ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఇలా స్కాల్ప్ వరకు వెళ్తేనే కదా, హెయిర్ల వరకు వెళ్తేనే కదా మనకి గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఆ విధంగా అయితే మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా మీకు వీలు కాదు అనుకుంటే ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే అదే విధంగా మీరు అప్లై చేసుకోండి ఆకులని అయితే. సో కానీ ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీకు ఎక్కువ పెయిన్ అనేది కూడా ఉండదు. హెయిర్ మనం ఇలా పార్టెన్స్ తీసి ఇలా అప్లై చేసుకునే టైంలో చిక్కులు రాకుండా ఉంటుంది, పెయిన్ కూడా అవ్వకుండా ఉంటుంది అనమాట. సో ఇంకా నా పాప చిన్నది కాబట్టి తను ఎక్కడ ఇబ్బంది పడుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ విధంగానే తనకి ఎప్పుడు అప్లై చేసినా, గోరింటాకు కానీ, మందారాకు కానీ, పెరుగు కానీ ఎప్పుడు అప్లై చేసినా నేను ఈ విధంగానే అప్లై చేస్తాను. సో తనైతే చాలా ఫ్రీగా హ్యాపీగా ఉంటుంది, కొంచెం టైం టేకింగ్ అయినా కానీ. ఎందుకంటే తనకు పెయిన్ ఉండదు. డైరెక్ట్గా ఇలా మనకి పార్టెన్స్ వస్తే ఈ విధంగా అప్లై చేసుకుంటాం కాబట్టి తనకి చిక్కులు ఉండకపోవడంతో పెయిన్ ఉండదు కాబట్టి తను హ్యాపీగా ఈ విధంగా చేయించుకుంటుంది అనమాట. సో తర్వాత మనం ఈ విధంగా చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కొంచెంగా తీసుకొని హెడ్ పైన, స్కాల్ప్ పైన కొంచెం వెనక్కని జరిపేసి ఈ విధంగా ముడిలాగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా ముడేసుకుంటూ కొంచెంగా మన గోరింటాకుని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ మొత్తం కూడా అప్లై అవుతుందన్నమాట.
సో ఈ విధంగా చేసుకోవడం వల్ల హెయిర్ అంతా అప్లై అవుతుంది కాబట్టి మనకి హెయిర్ అనేది షైనింగ్గా ఉంటుంది. యాక్చువల్లీ బయట చాలామంది చాలా కాస్ట్ పెట్టేసి షాంపూలు, కండిషనర్ యూజ్ చేస్తారు. సో ఇది పెట్టుకోవడం వల్ల మనకి కండిషనర్ అస్సలు యూజ్ లేదు ఫ్రెండ్స్. కండిషనర్ యూజ్ చేయడం వల్ల కూడా హెయిర్ లాస్ అవుతాం తెలుసా. స్కాల్ప్కి తగిలిందంటే కంపల్సరీగా హెయిర్ ఊడిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా కండిషనర్ కూడా అప్లై చేసుకోవాలి. సో ఈ మందారాకి అయితే మనకి కండిషనర్గా ఉంటుందన్నమాట. సో కండిషనర్ లాగా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను మా పాపకి అయితే పూర్తిగా అప్లై చేసినాక చూపిస్తా చూడండి. ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకోవడం వల్ల కూడా మనకి హెయిర్ డిస్టర్బెన్స్ అనేది కూడా ఉండదు. హెయిర్ డ్రై అయ్యే వరకు కూడా హెయిర్ డిస్టర్బెన్స్ అనేది అయితే ఉండదు. హెయిర్ డ్రై అయ్యే వరకు మా పాప ఆడుకుంటుంది ఎంతో ఫ్రీగా అనమాట. సో ఈలోపు ఈ విధంగా ఎక్కడెక్కడ అంటలేదని కూడా పూర్తిగా హెయిర్ మొత్తం కూడా ఈ విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అప్లై చేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ డ్రై అయ్యే వరకు ఉంచేసుకోవాలి. సో నేను ఇదంతా అప్లై చేసే వరకు కొంచెం ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ మా పాపకి. నేను ఇంకోటి కూడా చూపిస్తా చూడండి, షవర్ క్యాప్ అనమాట. ఈ షవర్ క్యాప్ అనేది యాక్చువల్లీ సమ్మర్లో యూజ్ అవుతుంది. సో సమ్మర్లో అయితే మనకి త్వరగా డ్రై అవుతుంది కదా హీట్ వల్ల. ఆ టైంలో మనం ఈ షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల ఆ హీట్ అనేది మనకి స్కాల్ప్కి తొందరగా తగలకుండా టైం ప్రకారం ఒక 1 అవర్ అలా ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకుంటే చాలా హెయిర్కి స్కాల్ప్కి పట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది వింటర్ సీజన్ కాబట్టి నేను మా పాపకి పెట్టడం లేదు, తీసేసాను. ఎందుకంటే కూల్గా ఉంటుంది కాబట్టి న్యాచురల్గానే డ్రై అవ్వాలి అనే ఉద్దేశంతో ఉంచాను. సో ఫైనల్గా అయితే ఈ విధంగా పెట్టేసాను అనమాట. తనైతే ఆడుకుంటుంది. 1/2 అవర్ తర్వాత మనం హెయిర్ డ్రై అయింది లేదు అనేది అయితే చెక్ చేసుకోవాలి. అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా హ్యాండ్తో టచ్ చేసి చూస్తే మనకు అంటదు చెయ్యి. సో యాక్చువల్లీగా ఈవినింగ్ అయిపోతుంది, పాప మళ్ళీ చలి పెడుతుంది అనేసి ఉద్దేశంతో అయితే నేను 1/2 అవర్ ఉంచేసి అయితే హెయిర్ కడిగేసాను. చూడండి ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను మీకు డైరెక్ట్గా లైవ్లోనే. మీకు ఎంత షైనీ హెయిర్, ఎంత లుక్ అంటే సో మన షాంపూ యాడ్కి ఏ విధంగా వస్తుందో అంతే షైనింగ్గా ఉంటుంది. సో తెలియని వాళ్ళైతే ఈ విధంగా కంపల్సరీగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ట్రై చేయొచ్చు, మగవాళ్ళతో సహా. సో ఎందుకంటే మనకి న్యాచురల్ కాబట్టి ఇందులో మనం ఎలాంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయలేదు. సో ఈ విధంగా చూడండి హెయిర్ ఎంత బ్లాక్గా ఉంది, ఎంత కలర్ షైనింగ్గా ఉందో చూడండి. సో ఈ విధంగా అయితే నేను మళ్ళీ పెద్ద పళ్ళతోటి కోమింగ్ చేస్తున్నా చూడండి. ఇంకా హెయిర్ అనేది ఇంకా డ్రై అవ్వలేదు. సో మీకు చూపించడం కోసం పాప చలిపెడుతుంది, ఇబ్బంది పడుతుందేమో, కోల్డ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే నేను త్వరగానే తీసి చూపిస్తున్నాను. ఫస్ట్ ఇంకోటి సెకండ్ టిప్ వచ్చేసి ఫ్రెండ్స్, మనం కోమింగ్ చేసేటప్పుడు కింద నుంచి కోమింగ్ చేయాలి. పెద్ద టీప్తోని కింద నుంచి కోమింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోతే మనకి హెయిర్ కూడా ఎక్కువ ఊడిపోదు అనమాట. ఊడిపోదు, మనకి ఎక్కువగా పెయిన్ కూడా రాదు. సో చూడండి చూపిస్తున్నాను. నేను ఇప్పుడే కదా మీ ముందే కదా ఓపెన్ చేసి చూపించాను టవల్. సో కోమికి అయితే అస్సలు హెయిర్ అనేది ఊడిపోలేదు. ఇంకా మా పాపకి ఇంకా కోల్డ్ అవుతుంది అనే ఉద్దేశంతో బ్లో డ్రైయర్తో అయితే నేను వెంటనే డ్రై చేస్తున్నాను. హెయిర్ అయితే ఎక్కువగా డ్రై అవ్వలేదన్నమాట, పచ్చి పచ్చిగా ఉంది. అందుకోసం నేను బ్లో డ్రైయర్ పెట్టుకొని ఈ విధంగా డ్రైయింగ్ చేస్తున్నాను. సో రెడ్ కలర్ అనేది హీట్ ఎక్కువ వస్తుంది, అందుకోసం హీట్ ఎక్కువ యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్ ఎవరైనా సరే. బ్లాక్ అనేది కొంచెం కోల్డ్గా వస్తుంది అనమాట. సో కొంచెం కోల్డ్ హీట్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం హెయిర్ డ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా హెయిర్ డ్రై చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో చిన్న పాప కాబట్టి కొంచెం హెయిర్ ఇబ్బంది పడుతుందని మీకు అనుమానం రావచ్చు, డౌట్ రావచ్చు. సో ఎందుకంటే ఈవినింగ్ అయిపోయింది, వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్, అందుకోసమే నేను ఈ విధంగా డ్రై చేస్తున్నాను. సో ఎప్పుడో ఒకసారి చేస్తాను అనమాట, అది కూడా వింటర్ సీజన్లోనే చేస్తాను. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ విధంగా కోమింగ్ చేసేసుకోవాలి. ఇలా బ్లో డ్రైయింగ్ చేసుకోవడం వల్ల కూడా మనకి చిక్కులు కూడా ఎక్కువ రావు, ఈజీగా అయిపోతుంది కోమింగ్ కూడా. సో హెయిర్ అయితే ఈ విధంగా ఉంది. మా పాపకి నేను ఇంతవరకు హెయిర్ కట్ కూడా ఏం చేయలేదు, ఆటోమేటిక్గా ఈ విధంగా గ్రోత్ అవుతుంది. సో చూడండి, మీకైతే వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా హెయిర్ సీక్రెట్ అయితే మీకు రివీల్ చేశాను. సో ఎంతమందికి నచ్చింది, ఏ విధంగా ఉందో కూడా నాకు కామెంట్ చేయడం
చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ట్రై చేయండి, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాతో అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎంతో నల్లు పైన షైనింగ్ అయిన హెయిర్ అయితే మీ సొంతం అవుతుంది. హెయిర్ ఫాల్ అనేది ఉండదు, స్పిటిల్స్ అనేవి ఉండదు, డాండ్రఫ్ అనేది అయితే ఉండదు. సో హెయిర్ కూడా బ్లాక్ ఉంటుంది, షైనింగ్గా ఉంటుంది అనమాట. సో మీకైతే నచ్చిందా? నచ్చితే మాత్రం ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. హెయిర్ ఊడిపోతుంది అని బాధపడే వాళ్ళకు కూడా షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది ఆడపిల్లకి జుట్టే అందం కదా. సో ఈ రోజుల్లో చాలామంది హెయిర్ ఫాల్ అవుతుందని చాలామంది బాధపడుతున్నారు. సో చూడండి, డాండ్రఫ్ కూడా ఏం లేకుండా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.